హాయ్ ఫ్రెండ్స్, నవంబర్ 24 అంతర్జాతీయ జీవ పరిణామ దినోత్సవం. కాబట్టి విష్ యూ హ్యాపీ ఇంటర్నేషనల్ జీవ పరిణామ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఏంటిదంటే పరిణామ సత్యం. ఒక అక్షరము, ఒక ఆలోచన, ఒక పుస్తకము సమాజాన్ని ప్రభావితం చేస్తాయా? ఆలోచనలు అనంతం, అక్షరశక్తి అతి స్వల్పం. ఇవి రెండు ఏకమై పుస్తక రూపం తీసుకుంటే అది చూపే ప్రభావానికి ఎల్లలు ఉండవు. అలానే చార్లెస్ డార్విన్ గారు 1859 నవంబర్ 27న వెలువరించిన జాతుల పుట్టుక, ది ఆర్జిన్స్ ఆఫ్ స్పీసీస్ అనే గ్రంథాన్ని ప్రపంచానికి అందించి ప్రపంచం మొత్తాన్ని ఒక కుదిపేసింది. అయితే ఈ డార్విన్ పుస్తకంలో ప్రతిపాదించినటువంటి జీవ పరిణామ సిద్ధాంతం ఏంటిదంటే అతి నూతన భావానికి నాంది పలికింది. ఎలా అంటే నాటి వరకు సమాజంలో పాతుకుపోయినటువంటి సృష్టివాద నమ్మకాలకు భిన్నంగా కొత్త అవగాహనకు, ఆలోచనలకు పట్టం కట్టడం జరిగింది. అందుకే పరిణామ సిద్ధాంతాన్ని ఎర్నెస్ట్ మయర్ అనే శాస్త్రవేత్త నూతన పథ నిర్దేశినిగా పేర్కొన్నాడు అన్నమాట. అయితే ఇంతకీ ఆ సిద్ధాంతం ఏం చెప్పింది అంటే జీవులు దగ్గరి లక్షణాలున్న వాటి పూర్వీకులైనటువంటి జీవుల నుండే పరిణామం చెందారని, ఏ జీవి ఉన్నట్లుగా సృష్టి కాలేదని, ప్రకృతి పరిస్థితులను ఎదుర్కొని దీర్ఘకాలములో నేడు మనము చూస్తున్న జీవులు జీవ వైవిధ్యము రూపుదిద్దుకున్నాయని ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమిపై నివసించే ప్రతి జీవి ప్రకృతి చెక్కిన శిల్పమే. ఇది ఒక బౌద్ధిక ప్రక్రియ. ఇందులో ఏ అతీత శక్తుల ప్రమేయం లేదని ఆధారాలతో వివరించి చెప్పిన వారు ఎవరు అంటే డార్విన్ గారు. ఇదే సృష్టివాదులందరికీ కూడా కంటగిప్పుగా మారిందన్నమాట. మనిషితో సహా అన్ని రకాల జంతు వృక్ష జాతులను ఇప్పుడు ఉన్నట్టుగానే దేవుడు సృష్టించాడని, అవి మార్పు చెందడము, కొత్త జాతులు రావటం అనే ప్రసక్తే లేదని కూడా చెప్పారంట. దాదాపు అన్ని మతాలు నమ్మకం కూడా అదేనట. అయితే మనం ఏ సిద్ధాంతానైనా ఎన్ని నిరూపణలు చూపిన అంగీకరించేందుకు సృష్టివ్యాధులు అంటే సృష్టించేవారు అసలు ఒప్పుకోలేదట. అందుకే ఆదిలోనే దీంతో ఎన్నో దాడులను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి వచ్చిందంట. అయితే తర్వాత ఏమైంది మరి అంటే 1930 నాటికి శాస్త్ర ప్రపంచం మొత్తం కూడా దీన్ని ఆమోదించడం జరిగిందట. కాబట్టి ఏం చేశారు మరి తర్వాత అంటే జీవించి ఉన్న జాతులను గతించిన జాతులతో అనుసంధానించి అనేక మధ్యంతర జీవులు శిలాజాల రూపంలో దొరకడము డార్విన్ సిద్ధాంతాన్ని బలపరిచాయి అన్నమాట. శిలాజాలే కావు, నేటి ఆధునిక పరిశోధనలు, జీనోమ్ సమాచారము సైతము డార్విన్ పరిణామ సిద్ధాంత విశిష్టతను, సత్యాన్ని చాటడం విశేషం. ఇంతటి ప్రభాశీలమైన జీవ పరిణామ సిద్ధాంతాన్ని వెల్లడించిన గ్రంథము వెలువడింది ఎప్పుడు అంటే నవంబర్ 24వ తేదీన వెలువడింది. అందరూ కూడా దీన్ని నమ్మారు. ప్రజల ముందు సైన్స్ ప్రచార సంస్థలు అందరూ కూడా ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని, విశ్వజనీయతను కూడా చాటి చెప్పాలని ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. కాబట్టి అందుకే నవంబర్ 24వ తేదీని అంతర్జాతీయ జీవ పరిణామ దినోత్సవము అని అంటారు అన్నమాట. డార్విన్ కూడా ఏమంటాడు, ప్రపంచ జీవ పరిణామ సిద్ధాంతాన్ని మనందరికీ కూడా
కనుగొని ఆధారాలతో నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి. వన్స్ అగైన్ అందరికీ కూడా ఇంటర్నేషనల్ జీవ పరిణామ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.